హాయ్ అండి. ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఆశ్చర్యమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ ఎలా అనిపించాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, అక్క మాకు విషెస్ అయితే తెరపలేదు ఏంటి న్యూ ఇయర్ కనని. నేనైతే షార్ట్ వీడియో అయితే పెట్టానండి. కుదరక ఇంకా నేను ఫుల్ వీడియో అయితే చేయలేకపోయాను. షార్ట్ వీడియోలో అయితే అందరికీ కూడా ఇంకా వాయిస్ ఇవ్వటం కూడా కుదరలేదులే అని ఇంకా ఆ రోజు మేము చర్చికి వెళ్ళామండి. నైట్ కూడా ఆల్ నైట్ ప్రేయర్స్ అయితే జరిగాయి. సో ఇప్పుడు చెప్తున్నాను సిస్టర్, సారీ. ఇంకా అప్పుడైతే మీకు నేను చెప్పలేకపోయాను, సారీ. ఇప్పుడు అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీ అందరూ కూడా కుటుంబాలతో సుఖశాంతులతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, ఇది మనం అప్పటికప్పుడు కర్రీ చేయాలంటే చాలా టైం అయితే ఉంటుంది కదండి, తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మనకి కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ఈ కర్రీని చేసుకొని తినండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పటికప్పుడు త్వరగా కూడా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ లోపలనే అయిపోతుంది. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. తీసుకుని ఈ విధంగా ఆయిల్ తగినంత వేసుకొని దానిలో తిరగమాత గింజలు ఇవన్నీ కూడా వేసుకొని 2 పచ్చిమిర్చి 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకున్నాను. దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయండి. ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత దీనిలో 2 ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా గెరిటి పెట్టుకుని ఈ విధంగా తిప్పుతూ ఉంటే మనకి చక్కగా ఎగ్ పొరటు అయితే మనకి రెడీ అయిపోతుందండి. మీ సైడ్ ఈ కర్రీని ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే ఈ కర్రీని ఎగ్ పొరుటు అంటారండి. మరి మీకు ఈ కర్రీని మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. అప్పటికప్పుడు ఈ విధంగా 10 నిమిషాల్లో మనం ఇలా కర్రీని అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ప్లాస్టిక్ బాస్కెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి బాస్కెట్ ఒకటి తీసుకొని ఈ విధంగా పెద్ద సైజు ఒక కవర్ని తీసుకొని ఇలా పనికిరానిది పెద్ద సైజు గాజు అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో, వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. ఒక గాజుని తీసుకొని ఈ విధంగా కవర్లోకి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా ఈ కవర్ రెండింటిని కూడా ఈ విధంగా పట్టేసుకొని ఇలా వెనకకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఈ కవర్ని ఈ విధంగా పైకి రాకుండా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే చక్కగా మనకి ఒక బాస్కెట్ లాగా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. దీనిలో మనకి శీతాకాలంలో ఎక్కువగా చిన్న చిన్న దోమలు ఈగలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఎక్కువగా మనం ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదన్నా మనం అటరీ అండి, కొంచెం గొంతు డిస్టర్బెన్స్గా ఉంది. సో గజిబిజిగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా సారీ అండి, ఇంకా గొంతు అలా వస్తుంది ఈరోజు వాయిస్ అయితే. సో ఈ విధంగా అయితే కవర్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి కవర్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇంకా కదలకుండా ఉంటుంది. ఇందులో మనం ఫ్రూట్స్ ఏవైనా రేగి పండ్లు కానీ లేదంటే అరటి పండ్లు కానీ లేదంటే దీనిలో ద్రాక్ష పండ్లు కానీ ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ వీటిపైన వాలకుండా ఉంటాయండి. సో మనకి చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. కాబట్టి
దీనిపైన ఏమి ఈగలు కానీ దోమలు కానీ వాలకుండా ఉంటాయి. మన తినడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో ఇలా చిన్న చిన్న దోమలు వాలాయి అనుకోండి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేస్తూ ఉంటాం కదండి చాకుతో. మనకు అవసరానికి చాకులు లేనప్పుడు ఇలా సిజర్తో అయినా చాలా ఈజీగా ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకోవచ్చండి. ఇలా చాకుతో మనం కట్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కోసారి మనకి చాకులు అందుబాటులో లేనప్పుడు సిజరైన ఇలా ఈ విధంగా సిజర్తో అయినా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చండి. సో మనకి చాకుతో అయితే ఎలా వస్తుందో సేమ్ అలానే మనం ఇలా సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. మనం అప్పటికప్పుడు ఈ విధంగా చాకులు అందుబాటులో లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా సిజర్ పెట్టి ఈ విధంగా కట్ చేసామనుకోండి చాలా సన్నగా చాకులాగానే వస్తాయండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పింగాణి కప్పులు మనం ఎక్కువగా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనకి చేయి జారిపోయి ఇలా పింగాణి కప్పులు కాడలు ఊడిపోతూ ఉంటాయి కదా, అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఇలా పింగాణి కప్పు నిండా వాటర్ పోసేసుకొని మనీ ప్లాంట్ని ఈ విధంగా స్టెమ్తో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటుంటే సరిపోతుంది. ఇలాగ ఈ పింగాణి కప్పుని ఫ్రిడ్జ్ పైన కానీ సెల్ఫ్లో కానీ విండోస్ దగ్గర కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా పడేసే కప్పుల్ని ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. బాదం గింజలు మనం ఎక్కువగా తెచ్చుకొని తింటూ ఉంటాం కదండి, హెల్త్కి మంచిదని. ఈ విధంగా ఒక్కోసారి మనం బాదం గింజలు డబ్బాలు స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదా, పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా బాదం గింజల డబ్బాలో 2-3 లవంగాలు వేసేసి ఇలా మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ మనం ఇలా ఆరిపెట్టుకున్నా కూడా ఒక్కోసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలాగ మనం ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎగ్స్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అట్టల్ని పడేస్తూ ఉంటాము. ఖాళీ అయిపోయిన అట్టల్లో ఈ విధంగా ఆనియన్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా ఆనియన్స్ కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. పడేసే ఎగ్స్ ట్రైని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇదే విధంగా టమాటాలను కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి.